ఏ మతంలో కానీ ఏ మతము నేర్పించదు హింసను ఏ మతం నేర్పించదు. అది ఏంటంటే హింస చేయాలి అనుకునేవాడు ఖచ్చితంగా చేస్తాడు. అది ఈ మతంలో ఆ మతంలో కాదు, ప్రతి మతంలో ఉంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు. ప్రతి మతంలో 100% మంచోడు చెడ్డోడు అంటే అలాగే ఇక్కడ చెప్తున్నాను. అంటే చెడు చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు, మంచి చేసేవాడు చెడు ఉంటుంది, ఉండాలి కూడా. అలా ఉంటేనే మంచివాడికి వాల్యూ, అలా ఉంటేనే మంచివాడికి వాల్యూ. ఇప్పుడు బురదలో కమలం పువ్వు ఉంటుంది. ఆ కమలం పువ్వు దాంట్లో ఉన్నంత వరకే వాల్యూ దానికి, అర్థమైందా? ఎందుకంటే దాంట్లో ఉన్నంత వరకు అది లైవ్ ఉంటుంది. నీ ఆలోచన వచ్చిందనుకో, నీకు ఆ కమలం పువ్వుని తీసి మంచి నీళ్ళలో పెడతానని తీసి పెట్టావనుకో, అది తీసినప్పుడే చనిపోతుంది. తీసుకొచ్చి మంచి నీళ్ళలో పెడితే చనిపోతుంది, మొత్తానికి డెడ్. అవునా? దీనివల్ల నీకేమొచ్చింది? నువ్వు అక్కడిని తీసావు, మంచి ఉద్దేశంతో తీసావు, ఆ పువ్వు తీసి మంచి నీళ్ళలో పెడదామని. కానీ మంచి నీళ్ళలో పెడితే ఉంటుందా? అది ఉండదు, చనిపోతుంది. ఎందుకంటే దానికి బురదలో తినడానికి ఉంటుంది, అంటే దానికి దొరికే ఫుడ్ దొరుకుతుంది, నీళ్ళలో దొరకదు అది. ఓకేనా? దానివల్ల నీకేంటి, ఒకటి లాస్, దాని ప్రాణం తీసినట్టు. నువ్వు దాని ప్రాణం తీసావు. నెక్స్ట్ ఇంకో విషయం, నీ ఒంటికంతా బురద అంటుతుంది. అవునా? అది తూర్చుకోవాలంటే కనీసం వారం పడుతుంది. ఎక్కడో అక్కడ ఉంటుంది. అవునా కదా? అందుకోసం ఏంటంటే ఎవరినైనా మంచి చేయాలనుకున్నా చేయలేమన్నా, మార్చలేము. అందరినీ మార్చాలంటే మార్చలేము, ఎంత ట్రై చేసుకున్నా మార్చలేము. మనం అనుకుంటాం మార్చాలి, అందరూ బాగుండాలి, ఎవడైనా కానీ పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాడు. పిల్లలు బయటికి వెళ్తారు, పనికి వెళ్తారు, ఇంటికి సేఫ్గా రావాలి అనుకుంటాం. అవునా కదా? ఇంటికి సేఫ్గా రావాలంటే ఎప్పుడు వస్తారు? ఈ కులమత భేదాలు లేకుండా, గొడవలు లేకుండా ఉంటే, పీస్గా ఉంటే ఎవరైనా కానీ పనులకు పంపిస్తారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఇంట్లో ఉంటారు.